హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో బేబీ అనేది హెల్దీగా పెరుగుతుందనే కొన్ని సిమ్టమ్స్ బట్టి మనం చెప్పచ్చు. సో ఆ హెల్దీ సిమ్టమ్స్ ఏంటి, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో బేబీ అనేది ఆరోగ్యకరంగా ఉంది అనేది మనం గర్భిణీ స్త్రీనే తెలుసుకోవచ్చు. అది ఎలా అనేది తెలుసుకుందాం, చివరి వరకు అనేది చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ నేను కింద డిస్క్రిప్షన్లో నార్మల్ డెలివరీ టిప్స్ అనేది ఇచ్చాను. సో మీకు ఫ్రీ టైం ఉంటే ఒకసారి చూడండి, ఎందుకంటే నార్మల్ డెలివరీ టిప్స్ అనేది మీరు ఆ వీడియోస్ చూస్తే ఎలా నార్మల్ డెలివరీ అనేది ఈజీగా చేసుకోవచ్చు అనే దాని గురించే చెప్పాను. సో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, ఒకసారి చూడండి ఫ్రీ టైంలో. అలాగే మీకు ప్రెగ్నెన్సీలో ఎలాంటి కాంప్లికేషన్స్ ఉన్నా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, ఎందుకంటే వాళ్ళకైనా ఎవరికైనా యూజ్ అవుతుంది కదా. సో వెంటనే షేర్ చేసేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఏంటంటే మనకి బేబీ హెల్దీగా ఉందనే తెలిపే సిమ్టమ్స్ ఏంటో తెలుసా? ఫస్ట్ బేబీ యొక్క మనకి హార్ట్ రేట్, అంటే బేబీ యొక్క హృదయ స్పందన రేట్ అనేది ఉంటుంది కదా, ఆ హార్ట్ రేట్ అనేది మినిమం మనకి 110 నుంచి 170, 160 మధ్యలో ఉందనుకోండి, ఆ హార్ట్ రేట్ చాలా మంచిగా ఉంది, బేబీ కూడా చాలా హెల్దీగా ఉందని అర్థం. కాబట్టి ఫస్ట్ మీరు ఏంటంటే యాంటీ స్కానింగ్ నుంచి డాప్లర్ స్కానింగ్, అంటే మనకి గ్రోత్ స్కానింగ్ అనేది ఉంటుంది కదా, సో యాంటీ స్కాన్ నుంచి గ్రోత్ స్కానింగ్ వరకు తీసుకునే దాంట్లో హార్ట్ రేట్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. 110 నుంచి 160, 170 మధ్యలో ఉంటే బేబీ అనేది చాలా హెల్దీగా గ్రోత్ అవుతుందని అర్థం. సో 110 కంటే తక్కువగా ఉన్న ప్రాబ్లమే, అండ్ 170, 180 కంటే ఎక్కువగా ఉన్న ప్రాబ్లమే. కాబట్టి అలా ఉండకూడదు. సో 110 కంటే తక్కువగా, 170 కంటే ఎక్కువగా ఉంటే ప్రాబ్లం. సో అది ఈ మధ్యలో ఉంటే బేబీ హార్ట్ రేట్ అనేది చాలా మంచిగా ఉందని అర్థం. ఇంకొకటి ఏంటంటే పొట్ట పైన చేతులు పెట్టేటప్పుడు బేబీ హార్ట్ రేట్ అనేది మన హ్యాండ్కి అనేది లబ్డబ్ అని సౌండ్స్ అనేది వస్తాయి. అలా మీకు ఎక్కువ సార్లు వస్తూ ఉంటే బేబీ హెల్దీగా ఉందని అర్థం. చాలా తక్కువ సార్లు వచ్చిందంటే బేబీ అబ్నార్మల్గా గ్రోత్ అవుతుందని అర్థం. కాబట్టి కొన్నిసార్లు స్టమక్ పైన చేతులు వేస్తూ కూడా చెక్ చేసుకోండి, బేబీ ఎంత స్పీడ్గా హైగా కొట్టుకుంటుందా, బేబీ హార్ట్ రేటు తక్కువగా హార్ట్ రేట్ అనేది ఉందా అనేది చెక్ చేసుకోవాలి. సో నార్మల్గా లబ్డబ్ అని మనకి హ్యాండ్కి ఆ సౌండ్స్ అనేది వినిపిస్తాయి, అంటే టచ్ కూడా అవుతాయి. సో అలా మనకి లబ్డబ్మని ఎక్కువ సార్లు నార్మల్గా యథాస్థితిలో ఉంటే బేబీ హెల్దీగా పెరుగుతుంది అనేది అర్థం. సో చాలా తక్కువ సార్లు చాలా లేట్గా ఆ లబ్డబ్మని వినిపించిందంటే బేబీ అబ్నార్మల్గా పెరుగుతుందని అర్థం. సో బేబీ హార్ట్ రేట్ వన్స్ పడిపోయిందంటే బేబీ డెత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒకసారి హార్ట్ రేట్ అనేది ఎప్పటికప్పుడు పొట్ట పైన చేతులు వేస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో అదొకటి. అండ్ సెకండ్ సిమ్టమ్ వచ్చేసరికి ఏంటంటే బేబీ యొక్క మూమెంట్స్. అవును, సో బేబీ యొక్క మూమెంట్స్ అనేది మనకి 18 వీక్స్ నుంచి 24 వీక్స్ మధ్యలో ఎప్పుడైనా సరే బేబీ మూమెంట్స్ అనేది ఉంటాయి. అది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీకి కూడా తెలుస్తుంది. సో 18 వీక్స్ టు 24 వీక్స్. సో ఈ 18 వీక్స్ నుంచి 24 వీక్స్ మధ్యలో మీకు ఖచ్చితంగా బేబీ యొక్క మూమెంట్స్ అనేది తెలుస్తుంది. సో అదే సెకండ్ టైం ప్రెగ్నెంట్ అయిన ఉమెన్స్ ఉంటారు కదా, వాళ్ళకి 18 వీక్స్ బిఫోరే తెలిసిపోతాయి మూమెంట్స్. సో కొంతమందికి ఫస్ట్ టైం ఎవరైతే ప్రెగ్నెంట్ అవుతారో వాళ్ళకి ఏంటంటే 24 వీక్స్ వచ్చినా కొంతమందికి మూమెంట్స్ అనేది అంతగా తెలీదు, ఎందుకంటే వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయిన వాళ్ళకి కొంచెం లేట్గా మూమెంట్స్ తెలుస్తుంది. కొంతమందికి లేట్గా కన్సీవ్ అయిన వాళ్ళకి కూడా, కొంతమంది 5 years, 10 years, 3 years, 2 years అట్లా లేట్గా కన్సీవ్ అవుతారు కదా, వాళ్ళకి కూడా బేబీ యొక్క మూమెంట్స్ అనేది చాలా లేట్గా తెలుస్తుంది. కాబట్టి 18 వీక్స్ నుంచి 24 వీక్స్ మధ్యలో ఖచ్చితంగా బేబీ యొక్క మూమెంట్స్ అనేది తెలుస్తుంది. సో ఆ తర్వాత కూడా తెలియకపోయినా మినిమం 2 వీక్స్ అనేది వెయిట్ చేయాలి. సో వెయిట్ చేసిన తర్వాత అప్పుడు బేబీ యొక్క మూమెంట్స్ అనేది చెక్ చేసుకోవాలి. సో అదొకటి. అలాగే ఇంకొకటి, బేబీ యొక్క మూమెంట్స్ పర్ డేలో 10 kicks or 12 kicks, మినిమం 10
10 కిక్స్. అలా 10 కిక్స్ వచ్చాయి అంటే బేబీ హెల్దీగా చాలా ఆరోగ్యకరంగా ఉందని అర్థం. సో 10 కిక్స్ కంటే తక్కువగా మరీ మూమెంట్స్ అనేది అంతగా తెలియట్లేదు, అసలు ఒక రోజులో బేబీ ఎలాంటి మూమెంట్స్ కానీ కిక్స్ కానీ ఎలాంటి కదలికలు కానీ లేవంటే అది అబ్నార్మల్ అని అర్థం. సో అలా అబ్నార్మల్గా ఉండేటప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. సో అయితే ఒక రేజ్లో బేబీ యొక్క మూమెంట్స్ ఒక 10 కిక్స్ అనేది మీరు కౌంట్ చేసుకోవాలి. అంటే ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత, ఆఫ్టర్ ఏదైనా ఒక బ్రేక్ తర్వాత, అండ్ లంచ్ బ్రేక్, అండ్ ఈవినింగ్ స్నాక్స్, నైట్ ఫుడ్, ఇవంతా కంప్లీట్. అంటే ఒక్కొక్క టైంలో మీరు అప్పుడప్పుడు స్టమక్ పైన చేతులు వేస్తూ బేబీ మూమెంట్ అనేది చేస్తుందా లేదనేది అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో అలా అబ్జర్వ్ చేస్తే మీకు బేబీ యొక్క మూమెంట్స్ అనేది చాలా ఈజీగా మీరు ఫైండ్ అవుట్ అనేది చేయగలరు. సో అలా ఒక్క రోజులో మినిమం ఒక 10 కిక్స్ అయినా సరే ఉండాలి. అలా ఉంటే బేబీ హెల్దీగా పెరుగుతుందని అర్థం. సో ఇది సెకండ్ సిమ్టమ్. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటంటే బేబీ యొక్క వెయిట్. బేబీ యొక్క వెయిట్ కూడా బేబీ హెల్దీగా పెరుగుతుందా లేదని కూడా ఒక సిమ్టమ్. అంటే బేబీ యొక్క వెయిట్ ఎలా ఉండాలి అంటే మినిమం మనకి బర్త్ టైంకి వచ్చేసరికి ఎంత ఉండాలంటే మినిమం 3.5 నుంచి, అంటే 2.5 నుంచి 3.5, అంటే 2 kgs, అంటే 2.5 నుంచి 3.5 ఉంటే, ఈ మధ్యలో ఈ రేంజ్లో ఉంటే బేబీ హెల్దీగా ఉందని అర్థం. సో 2 kgs కంటే తక్కువగా ఉన్నా, 3.5 కంటే ఎక్కువగా ఉన్నా అది అబ్నార్మల్. సో 2 kgs కంటే తక్కువగా ఉందనుకోండి, లో బర్త్ వెయిట్ అని అంటారు. ప్రీమెచ్యూర్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. లో బర్త్ వెయిట్ అయితే బేబీని ఐసీయూలో పెట్టడం, సమ్ అబ్జర్వేషన్స్లో కూడా పెడతారు. సో లో బర్త్ అయితే 2 kgs కంటే తక్కువగా. 3.5 అంటే బేబీకి కొన్ని కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ యాంటీ స్కానింగ్ నుంచి గ్రోత్ డాప్లర్ స్కానింగ్ వరకు కూడా బేబీ యొక్క వెయిట్ ఎవ్రీ స్కాన్లో బేబీ యొక్క వెయిట్ ఎంత ఉన్నది కూడా చెక్ చేసుకోవాలి. అలాగే ఎవ్రీ మంత్కి బేబీ అనేది ఎంత వెయిట్ గెయిన్ అవుతుంది, ఒక్కొక్క వీక్కి ఎంత వెయిట్ గెయిన్ అవుతుంది అనేది కూడా మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. మినిమం మనకి బర్త్ టైంకి వచ్చేసరికి 3.5, 2.5 మధ్యలో ఉంటే అది హెల్దీగా ఉందని అర్థం. సో మీకు బర్త్ టైం వచ్చింది అంటే, బర్త్ టైం అంటే ఏంటి, 36 వీక్స్ నుంచి 46 వీక్స్, అంటే 9th మంత్ ఎండింగ్ టైము. సో ఈ 36 వీక్స్ నుంచి 40 వీక్స్ మధ్యలో బేబీ యొక్క వెయిట్ అనేది 2 పాయింట్ కంటే తక్కువగా ఉందనుకోండి, అంటే 2 kgs కంటే తక్కువగా ఉంటే అది అబ్నార్మల్. కాబట్టి ఆ టైంలో మీరు ఫుడ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలి. సో 2 పాయింట్ కంటే తక్కువగా ఉండేవాళ్ళు 36 వీక్స్ నుంచి 40 వీక్స్ మధ్యలో సో డాక్టర్ని కన్సల్ట్ అయ్యి, అప్పుడు డాక్టర్ కన్సల్ట్ అయినా ఇచ్చే సజెషన్ ఏంటి, మంచిగా వెయిట్ గెయిన్ అయ్యే ఫుడ్ అనేది మీరు డైట్ అనేది మెయింటైన్ చేయాలనే చెప్తారు. కాబట్టి బేబీ యొక్క వెయిట్ కూడా 2.5 నుంచి 3.5 మధ్యలో ఉంటే అది హెల్దీ. 2 పాయింట్ కంటే తక్కువగా ఉన్న ప్రాబ్లమే. సో అదొకటి బేబీ హెల్దీగా ఉందని తెలిపే మెయిన్ 3 సిమ్టము: మూమెంట్స్, హార్ట్ రేటు, వెయిట్. సో ఈ 3 కరెక్ట్గా ఉంటే బేబీ హెల్దీగా పెరుగుతుందని అర్థం. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.